వల్ల కాదు బాబోయ్. ఏం చేయాలి? దీనికంతా ఒకటే మార్గం, దీనికి ఈ పరిష్కారం ఒకటి ఆలోచించి చేస్తా. నాకు మెంటల్ ఎక్కేస్తోంది. ఎక్కడున్నా? నిన్ను పంపించిన పని ఏమైంది? ఆ ఫారినర్ నన్ను దొబ్బేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? ఏంటి రేపు వాళ్ళ మమ్మీ శంషాబాద్ దగ్గరుండి టెంపుల్కి వస్తుందా? సరే సరే, నేను చూసుకుంటాను. రేపు మన వాళ్ళందరితో కలిసి ఆవిడ మీద అటాక్ చేస్తాను. ఓకే ఓకే. నువ్వేనా సైంటిస్ట్ వాళ్ళ మదర్? ఎవరు మీరు? మేమెవరన్నది నీకు అనవసరం. సైన్ ఫ్లూ మీద నీ కొడుకు తయారు చేసిన ఫార్ములా ఎక్కడుంది? హో, ఇప్పుడు నాకు అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో. ఇలాంటి చిల్లర్ వాళ్ళని తీసుకొస్తే నేను భయపడతాను అనుకున్నావా? వీళ్ళే కాదు, 1000 మందిని తీసుకొచ్చినా మమ్మల్ని ఏం చెయ్యలేరు. జాగ్రత్త. లుక్, నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. మర్యాదగా నీ కొడుకుని ఫార్ములా తెచ్చివ్వాలి, లేదంటే నిన్ను బ్రతకనివ్వను. లండన్లో చదివి ఇండియాలో ఫార్ములా చేస్తున్నాడంటే వాడి దేశభక్తికి మెచ్చుకోవాలి. నా కొడుకు కలేజా ఉన్నవాడు, భారతదేశం అంటే ప్రేమ ఉన్నవాడు. వాణ్ణి నీలాంటి వాడు 1000 మంది వచ్చినా ఏం చెయ్యలేరు. కాబడతారు, జాగ్రత్త. 5 నిమిషాల్లో నాకు ఆ నాగవర్మ డీటెయిల్స్ కావాలి. చాలా రోజులు వెయిట్ చేశాను, ఇక నా వల్ల కాదు. ఎక్కడున్నా వాణ్ణి 5 నిమిషాల్లో ఇక్కడికి తీసుకురండి. అర్థమైందా? అర్థమైందా? వాడు నాకు కావాలి. Hello, I'm Srija and I know everything about you. మీరు సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ అని తెలుసు. వెల్, అందరూ నన్ను అందంగా ఉందంటూ ఉంటారు. అబ్బాయిలందరూ నా వెనకాలే పడుతుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే మాకు అమ్మాయిల రేంజ్ ఏంటో అంతస్తులేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ సమయం లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించుకో. యా, అండర్స్టాండ్? గుడ్ బాయ్. బాయ్. వాడు ఎంత పెద్ద మగాడైనా నాకు దాసోహం కావాల్సిందే. ఏసీపీని భలే లైన్లో పెడుతున్నావా? ఏంటి సంగీత, ఎంతవరకు వచ్చింది? మనం అనుకున్నట్టు ఆ సైంటిస్ట్ మన రూట్లోకి వస్తున్నాడా? సూర్య, ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ మన రూట్లోకి వస్తున్నాడు. అతి త్వరలో ఆ ఫార్ములా నా చేతిలో ఉంటుంది. వెరీ షార్ట్లీ సర్దార్. ఓకే, ఉంటాను. మనల్ని ఇక్కడే ఉండమన్నారే, ఆ అమ్మాయి వస్తానన్నది. ఇంతకీ ఎవరా అమ్మాయి?
My name is Mandakini, నేనే ఓ జలపాతాన్ని ఎవడైనా గెలవడు నాతోని ఈ వైపు ఓ స్వర్గాన్ని ఆ వైపు ఓ నరకాన్ని నేనే రా 2 in 1 రాడి ఢకునే నేహని ఢికోర ఇళ్ళలోని కాసేన మీతో పందాన్ని గుర్రంలా ఎగరకమైని కళ్ళం నా దరగ విషాన్ని చెమటే పారిస్తా మస్తాన్ని One more time. అక్కను నీతో ఏ పెక్కులో కూడా హీరోయిన్ పందెల్లోన హీరోయిన్ అనిపిస్తాను నీటుగా ఉన్నా నే క్యూట్ పోరిని అరువాళ్ళ షేక్ ఇచ్చేనా మగవాళ్ళ డాష్ ఇచ్చేనా సిగ్గు బిడియాలే లేక పిజ్జా బర్గర్లా నిన్ను మజాగా నమిలేస్తా నేను రుచి చూస్తే నాలో అగ్గి బుగ్గైపోతావే పుచ్చి పోలేవే నాతో నేనెక్కి Clap your hands, everybody, and everybody just clap your hands. Clap your hands, everybody, and everybody just clap your hands. రైములో కూడా యు ట్రెండ్ సృష్టిస్తా చూడు ఈ నగరంలోన లేడీ దావుద్ ఏ జర్నా ఇండియా పోలీస్ అర్ధండరయ్యేలా మస్కట్ బాయిల్లోన క్రికెట్ ఆడేసేనా చుట్టూరా మగ ఎస్కాట్ నన్నే కవర్ చేస్తుంటే హిస్టరీ మార్చేస్తా కుర్రోడా దునియాలో వండర్లైన కన్యా నీ జెండర్ పైన పై చేయి మగవాడే గునా Clap your hands, everybody, and everybody just clap your hands. Clap your hands, everybody, and everybody just clap your hands. ఏయ్! ఆగండ్రా! ఏయ్! మళ్ళీ! ఆగండ్రా నా! మర్యాదగా లొంగిపోండి! ఏయ్! ఆగండ్రా! ఏయ్! ఆగండి! చంపేస్తా! ఏయ్! మర్యాదగా లొంగిపోండి! హాయ్ హాయ్ సార్ హాయ్ హలో వంశీ. హాయ్ ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్ ఇంకా ఏం లేదు. ఎట్ ఎనీ టైం ఆ ప్రాజెక్ట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే ఓకే సార్ ఓకే సార్ వివేక్ ఏడి? అంకుల్ అది వివేక్ మన మ్యూజిక్ కాంపిటీషన్లో ఓడిపోయి చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు. నిజమా? అవును అంకుల్. పిలువు ఒకసారి. ఆ వివేక్ ఎక్కడున్నారా? కూర్చో. కాంపిటీషన్ ఏమైంది? ఏం లేదు నాన్నగారు. పర్వాలేదు చెప్పరా. అది మొన్న మ్యూజిక్ కాంపిటీషన్లో మన ట్రూప్ ఓడిపోయింది. జీవితంలో గెలుపోవటంలో సహజంరా, దానికి అంత బాధపడాలా? ఈ రోజు ఓటమే రేపు గెలుపురా. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశాను, ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకున్నాను. చూడు ఈ రోజు ఏ పొజిషన్లో ఉన్నాను. తీసిన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినాయి, ఎన్ని హిట్ అయినాయి. జీవితంలో ఇవన్నీ మామూలేరా. ప్రతి చిన్న విషయానికి భయపడితే
మనం పైకి రాలేం. ఒక్కసారి ట్రై చేయి, ట్రై. మనిషి తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. నా మాట విను, అధైర్యపడకు, ట్రై చేయి, నువ్వు విన్ అవుతావు. నీ పనులన్నీ అయిపోయాయా? అయిపోయినట్టే అమ్మా. సో మొత్తానికి నువ్వేం సాధించాలనుకున్నావు?